దేవుని పరిశుద్ధ వాక్య భాగం నుండి 91వ కీర్తన 14వ వచనాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామం నెరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరిచేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడేయిండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. మా రక్షణకర్త అయినటువంటి దేవ, మా ఉనికికి కారణభూతుడైనటువంటి మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా గడిచినటువంటి 3 మాసంలోనూ జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఈ స్థలమందు ఎంతో అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా ఇగో తల్లి గారి ఇంట మీరు 3 కూడికలు ఏర్పాటు చేశారు. నీకు వందనాలు. ఈ 4వ నెలలో జరిగిస్తున్న మరొక కూడికను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఇగో తల్లి గారిని, తండ్రి గారిని, సోదరుని, తన భార్యను, తనకిచ్చిన ఇద్దరు బిడ్డలను కూడా తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. కుటుంబానికి కావాల్సిన అవసరాలు అక్కలు తీర్చండి, రుణ బాధను విడిపించండి. ఇంకనూ ప్రభువా కావలసిన సకల సమృద్ధులు, సత్య ప్రత్యక్షతలు నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే నీ సేవకులు గ్లోరీ గారిని, అయ్యా తనకిచ్చిన బిడ్డలను కూడా మీ జ్ఞాపకం చేసుకునండి. అయ్యా ఈ ప్రాంతం కొరకు ఎంతో కన్నీరు కార్చి ప్రయాసపడుచుండగా దేవా ఈ ప్రాంతం జ్ఞాపకం చేసుకునండి, ఆశీర్వదించండి. అనేకులు తండ్రి సత్యమును గ్రహించినట్లుగా, అయా సత్యమందు ప్రతిష్ఠింపబడినట్లుగా అవి నీ కార్యించండి ప్రార్థిస్తున్నాను. చేరవచ్చిన భక్త సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. చదవనటువంటి లేఖనం ద్వారా అయా అల్పుడు అయోగ్యుని దాసుని కనికరించి నీ శిలువచాటును మరుగుపరిచి ప్రాణాత్మశంలోకున్న కల్మషమునంతటిని కడిగివేసి నీ అగ్నిలో కాల్చివేసి నీ ఆత్మచేత అభిషేకించి అందరితోనూ మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కోరికకు మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి అక్క వాళ్ళ కుటుంబానికి, అమ్మ వాళ్ళందరికీ హృదయపూర్వకమైన వందనాలు. చేరినటువంటి దేవుని పిల్లలకు, ప్రాంత ప్రజలందరికీ కూడా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. చదవబడినటువంటి లేఖన భాగంలో అతడు నన్ను ప్రేమించుచు ఉన్నాడు అని దేవుడు యొక్క వాక్కు సెలవిస్తూ ఉంది. ప్రేమించడం వల్ల దేన్ని ప్రేమించడం అంటే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నప్పుడు దేవుడు అంట తప్పిస్తూ ఉంటాడట. హల్లెలూయా. అంటే ఈరోజు ఎవరో మతంలో వారు ఉన్నారని, ఎవరో ధర్మంలో వాళ్ళు ఉన్నారని వాటిని ప్రేమిస్తూ ఉన్నారు. అంటే దేన్ని ప్రేమించాలి మానవుడు అని అంటే, భగవంతుడు సకల మానవాళిని బ్రతికించడానికి, పోషించడానికి, కాపాడడానికి తను కొన్ని నిధులు, కొన్ని విధులను, కొన్ని కట్టడలను, కొన్ని ఆజ్ఞలను దేవుడు జారీ చేశాడు మానవాళికి. హల్లెలూయా. మానవుడు ఆ ఆజ్ఞలను అనుసరిస్తూ దేవుని ఉనికిని గైకొనుచు దేవుని యొక్క ఆలోచనను అర్థం చేసుకుని అప్పుడు ప్రేమిస్తే అది ఆ ప్రేమ దేవునికి చెందుతూ ఉందని దేవుని యొక్క వాక్యము సాక్ష్యమిస్తూ ఉంది. హల్లెలూయా. చాలా టూకీగాని వాక్యాన్ని నేను విభజించి ప్రార్థనలోనికి నడిపిస్తాను. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించడం వల్ల దేవుడు అంటే ఈ లోకంలో మనల్ని తప్పిస్తూ ఉంటాడు. సాతానుడు అనుదినము, అనుక్షణము మనల్ని ఈ లోకము నుండి తీసివేయడం కొరకు, లేక దేవుని యొద్దకు నీవు నేను వెళ్ళకుండా, దేవుని పనిలో ఉండకుండా తప్పించడము కొరకు అనేక రకమైనటువంటి ప్రయత్నాలు మానవాళి పట్ల చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు చేస్తూ ఉన్నాడు అంటే, మొన్న చెప్పాను చిన్న వలసల వాక్యం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే 13వ వచనం, సాతాను హల్లెలూయా.
సాతాను సింహాసనం ఉన్న స్థలములో మానవుడు కాపురం ఉంటున్నాడట. ఫలానా కులం ఫలానా మతం అనేటువంటి భేదమేమీ లేదు. అసలు ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ కలిపి కాపురం ఉంటుంది అనుకుంటున్నారు. మాది మా ఊరు కదా, మా కులం కదా, ఇది మా రాష్ట్రం కదా, మా దేశం కదా అనుకుంటున్నారు. ఏ దేశమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ ఇంటిలో ఉన్నా టోటల్గా భూమి మీద ఉన్నటువంటి మానవాళంతా కూడా నివాసం చేస్తున్నది ఏంటంటే సాతాను సింహాసనం ఉన్న స్థలములు. అంటే సాతాను సింహాసనం అంటే అర్థం ఏంటంటే సాతానుడు అధికారిగా ఉన్నాడు, ఈ భూలోకాన్ని అంతటిని పరిపాలన చేస్తూ ఉన్నాడు. అందుకని సాతానుడు ఈ లోకాన్ని ఏలుతూ ఉన్నాడు వల్ల ఇక్కడ కులాన్ని మతాన్ని రెచ్చగొట్టి మనుషుల్లో క్రూరత్వము ద్వేషం అనేది పెరగడానికి కారణము సాతానుడే. నిజానికి ఒక రాజు ప్రేమించేటువంటి రాజు, ఒక రాజు న్యాయవంతుడైనటువంటి రాజు అంటే ఆ దేశంలో ప్రజలందరికీ కూడా రాజుగారు న్యాయవంతుడని ఆ ఆలోచనలు వస్తాయి. కానీ ఈ భూలోకాన్ని అంతటినీ పరిపాలన చేస్తున్నటువంటి రాజు ఎవరంటే సాతానుడు, యేసురాజు కాడు. ఎందుకు అంటే ఆదాము అవ్వలు తమ అతిక్రమముల ద్వారా దేవుని ఆజ్ఞలను గైకొనకపోనందువలన మరి వారు అవిధేయులైపోయి ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుని యొక్క ఆధిపత్యాన్ని సాతానుడికి అమ్మివేసుకున్నారు ఆ పండు తినడం ద్వారా. హల్లెలూయా. కనుకనే యేసుక్రీస్తు ప్రభువు వారు కృత నిబంధన లోకస్వార్త 4వ అధ్యాయంలో 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు సాతానుడు ఆయనను ఎత్తైన పర్వతం మీదకు తీసుకుని వెళ్ళి ఏమని శోధిస్తూ ఉన్నాడు? నువ్వు ఆకలిగొని ఉన్నావు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను అన్నాడు. ఆ ఎత్తైన పర్వతం మీద తీసుకెళ్లి నువ్వు దేవుడి కుమారుడు అయితే పైనుంచి కిందకు దురుకు, దోతలు తమ చేతుల మీద ఎత్తు పట్టుకుందరని వాక్యంలో ఉంది కదా అని మాట్లాడాడు. నీ దేవుడే నా ప్రభువుని శోధింపవలదని దేవుడు వాక్యంతోనే సాతానుతో మాట్లాడాడు. హల్లెలూయా. అంటే ఈ లోక రాజ్యాలన్నీ యేసుక్రీస్తు ప్రభు వారికి సాతానుడు ఎలా చూపించగలిగాడు? ఎక్కడి నుంచి చూపించాడంటే దేవుడే చేసుకున్నటువంటి ఈ సృష్టిని మొదటగా దేవుడు చేసుకున్నటువంటి ఆదాం అవ్వలు అనేటువంటి ఆ మనుషుల ద్వారా దీన్ని వాడు తన సొత్తుగా మార్చుకున్నాడు. అంటే నీకు ఇచ్చినటువంటి ఆధిక్యతను నువ్వు పోగొట్టుకుని దాన్ని మిస్యూజ్ చేసుకున్నందువలన, అంటే ఆదాం అవ్వలు అలా చేసినందువలన సాతానుడు తీసుకున్నాడు. కనుక ఈ భూమి మండలం మీద అంతటిని తనే అధికారం చెలాయిస్తూ మనుషులలో క్రూరత్వం కలగజేస్తున్నాడు. హల్లెలూయా. చాలా మంది క్రైస్తవులను చూస్తే కొంతమంది ఎదగకపోవడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యం అంటే ఇష్టం లేనటువంటి వారు, దేవుని వాక్యానికి లోపడినటువంటి వారు, దేవుని కొరకు బ్రతకాలనేటువంటి దాహము ఆశ లేనటువంటి వారు కుటుంబాలలో దేవుని కొరకు బ్రతకాలనుకున్న వారిని బ్రతకనివ్వరు. ఎందుకంటే వాళ్ళు అలా బ్రతకట్లేదు కాబట్టి, వీరికి ఆశ లేదు కాబట్టి. ఇంకొకరికి ఆశ ఉంటే ఇష్టం ఉండదు ఖచ్చితంగానే. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కుటుంబంలో చదువుకున్నటువంటి యజమానుడు ఉన్నాడు అనుకో, తర్వాత అందరూ కూడా చదువుకోవాలని కోరుకుంటాడు ఆటోమేటిక్గానే. అదే చదువుకోలేదనుకో సర్వసాధారణంగా చాలే ఇంకెందుకు చదువు, ఈ చదువు చాలే మనకి, ఈ చదువుతోటి మనం ఏం బాగుపడ్డాం, ఎవరికి జాబులు వచ్చాయి, ఇలాంటి మాటలు వస్తాయి. అదే వాళ్ళు చదువుకున్నటువంటి అనుభవంతో ఒక హోదాలోనికి వెళ్ళారంటే ఖచ్చితంగా వీళ్ళు రేపు పొద్దుట నాకంటే ప్రయోజకులు అవ్వాలని వారు చదువుకున్న చదువుని బట్టి మాట్లాడతారు. హల్లెలూయా. అలాగే ఇప్పుడు సాతానుడు ఈ భూమండలం మీద ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ అధికారాన్ని పొందుకుని వాడు మానవాళిని విద్వేషాలకు, క్రూరమైనటువంటి ద్వేష అసూయలకు రెచ్చగొడుతూ మనుషులను స్వార్థపరులుగా మార్చేస్తున్నాడు. హల్లెలూయా. కనుక చదవనటువంటి లేఖన భాగము మనకి ఏమైనా సాక్ష్యం ఇస్తుందంటే దేవుణ్ణి ప్రేమించాలంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడంట. అంటే మనము దేవుణ్ణి ప్రేమించడం అంటే సామాన్యమైన విషయం కాదు. చాలా మంది అనుకుంటున్నారు అంటే దేవుణ్ణి నమ్ముకుంటే దేవుణ్ణి ప్రేమించడం అనుకుంటున్నారు. కాదు. మనము సాతాను సింహాసనం ఉన్న స్థలంలో, అంటే సాతానుడు తీర్పరిగా అధికారిగా ఉన్నటువంటి స్థలంలో మనం దేవుణ్ణి ప్రేమించుట, దేవుని ఆజ్ఞలను గైకొనుట, దేవుని చిత్తము కొరకు బ్రతుకుట. కనుక దాన్ని 91వ కీర్తనలో ఇది ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయుల ప్రజలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులలో
మోషే ప్రవక్త ద్వారా రాయబడినటువంటి కీర్తన ఇది. హల్లెలూయా. చాలా కీర్తనలు బైబిల్ గ్రంథంలో ఎవరు రాశారో తెలియదు, అక్కడ ఏం అడ్రస్ ఉండదు, కన్ఫ్యూజ్గా ఉంటుంది చాలా కీర్తనలు. కానీ ఆ కీర్తనలో ఉన్నటువంటి భావజాలాలు ఆటోమేటిక్గా మనం ధ్యానం చేసినట్లయితే భక్తుల పరిచయాలను మనకి తెలియపరుస్తాయి. చాలా కీర్తనలో రచయిత ఎవరో మనకి కనబడదు. హల్లెలూయా. కనుక ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు ప్రజలు 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతికినప్పుడు దేవుడు వారిని మోషే ద్వారా విడిపించాలని పూనుకుని ఉన్నాడు. కనుక దేవుడు చెప్తున్నటువంటి మాట, అతడు నన్ను ప్రేమించుచు ఉన్నాడు. ఎవరైతే దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని ఆలోచనలను, దేవుని చిత్తమును గైకొని వాటిని ప్రేమిస్తారో, ఇష్టపడతారో, కలిసి ఉండాలని కోరుతారో వారిని అంటే దేవుడు సర్వకాల సర్వవస్థల్లోనూ పోషిస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు. సాతాను నుండి కూడా మనల్ని ఎప్పుడు కూడా రక్షిస్తాడు. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తూ ఉంది. యోహాను పత్రిక చూసినట్లయితే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8-10 వచనం. మనము దేవుణ్ణి ప్రేమించుటమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపి. స్తోత్రం. తన కుమారుణ్ణి ఈ లోకానికి దేవుడు పంపించాడట. ఎందుకు పంపించాడు అంటే 20వ వచనం చదువుదాం. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాం. హల్లెలూయా. కనుక ఈజీగా దేవుడు అంటే నాకు ఇష్టం అని చెప్పడం చాలా ఈజీని అందరికీ. ప్రతి మతంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా నా దేవుడు అంటే నాకు ఇష్టం అని చెప్పడము అంతే ఈజీని. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి ఇంకొక ధర్మాన్ని తిట్టమని చెప్పలేదు దేవుడు. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి సాటి మనుషును కులం పేరిట, మతం పేరిట భూమి మీద నుండి వెలివేయమని, ఊర్లో నుండి వెలివేయమని చెప్పలేదు దేవుడు. తన సహోదరుణ్ణి ప్రేమింపలేని వాడు దేవుణ్ణి ప్రేమించలేడట. కంటికి కనిపించే సహోదరుని ప్రేమించలేనప్పుడు కంటికి కనబడని దేవుణ్ణి ప్రేమించడం సాధ్యమేనా? సాధ్యం కాదు. అందుకని గౌతమ బుద్ధుడు, సిద్ధార్థుడు అని పేరు పెట్టబడినటువంటి గౌతమ బుద్ధుడు ఏం మాట అన్నాడంటే, మాధవ సేవే అంటే భగవంతుని కొరకు ఆయన చెప్తున్నది ఏంటంటే మానవ సేవ, మాధవ సేవ. అంటే మాధవుడు అనగా దేవుడు. మానవునికి మనం సేవ చేస్తే, మానవునికి మనము కష్టకాలంలో, ఆపత్కాలం మందు వారికి ఆసరాగా, భరోసాగా, చేతునిచ్చే వారిగా మనం ఉన్నప్పుడు అది మనం భగవంతునికే చేసినట్లని లేఖనము సాక్ష్యమిస్తూ ఉంది. కేవలం ఆయన మాత్రమే చెప్పలేదు, గౌతమ బుద్ధుడు మాత్రమే చెప్పలేదు అది మానవ సేవ, మాధవ సేవ అని. పరిశుద్ధ గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంది. మత్తయి సువార్తలోకి వచ్చినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము 33 నుంచి చదువుదాం. తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టను. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆస్వాదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకున్నది.
ఇక్కడ చెప్తున్నాడు 32వ వచనం, అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక విలువైనటువంటి సంగతిని నేర్పిస్తూ ఉన్నారు. మేకలు గొర్రెలు వేరుపరచబడినట్లుగా దేవుడట ఈ లోకంలో ఉన్నటువంటి జనాంగాన్ని వేరుపరుస్తాడట. అలాగే క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి మనుషులను వేరుపరుస్తాడట. కొందరు మేకల గుంపులో ఉంటారు, కొంతమంది గొర్రెల గుంపులో ఉంటారు. చెప్పండి సార్, ఎవరికి ఏ మాసం ఇష్టం? ఎవరికి ఏ మాసం ఇష్టం చెప్పండి, వేద్దాం. జియమ్మ పియమ్మ, హల్లెలూయా. చాలా మంది పిల్లలకి గొర్రె బాబాయ్ నాకొద్దు బాబాయ్ గొర్రె అంటారు. మరి మేక కూడా వద్దు బాబాయ్ కోడి. నాగలంకి వెళ్ళామంటే గొర్రె మేక కోడి ఉండదు, ఓకే చచ్చి అన్నారు అప్పుడేని. హల్లెలూయా. అంటే చచ్చి అంటే చాలా ఇష్టం అని అర్థం అన్నమాట వాళ్ళ భాషలో. ఎవరన్నారు అనమ్మా చచ్చి అని? రమ్యక్క అన్నా. హల్లెలూయా. చిచ్చి అంటే త్వరగా తెచ్చేయాలి. హల్లెలూయా. జాగ్రత్త అమ్మా, చాలా అర్థాలు ఉంటాయి కాబట్టి తొందరగా చిచ్చి అనకూడదు. చైనప్పుడు దగ్గర చిచ్చి అయింది అనుకో, అది తొందరగా చైనప్పుడు తెచ్చేస్తాడు. తినేవారికి అస్సలు వదలనమాట. హల్లెలూయా. దేవుడు గొర్రెలను మేకలను వేరుపరుస్తూ ఉన్నాడు. కుడివైపు ఉన్నటువంటి వారిని గొర్రెలు అన్నాడు, ఎడమవైపు ఉన్నటువంటి వారిని మేకలు అన్నాడు. వీళ్ళను నా తండ్రి చేత ఆస్వాదించబడిన వాళ్ళారా రండి అని గొర్రెలను పిలుస్తూ ఉన్నాడు, కుడివైపు ఉన్నటువంటి వారిని. ఎందుకు పిలుస్తూ ఉన్నాడని ఇక్కడ నేను చెప్పాను, చదవండి కంటిన్యూగా. 34. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, చేర్చుకొంటిరి. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈ కుడివైపు ఉన్నటువంటి గొర్రెలను తండ్రి చేత ఆస్వాదించబడిన వాళ్ళని దేవుడు ఎందుకు పిలిచాడు అని అంటే, దేవుడు ఏం చెప్తున్నాడు, నేను ఆకలిగా ఉంటేని మీరు నాకు ఆహారం పెట్టారు, దిగంబరిగా వస్త్రాలు లేనటువంటి వాడిగా ఉన్నాను, నాకు వస్త్రాలు ఇచ్చారు, నేను పరదేశిగా ఉన్నాను, నాకు ఆశ్రయం ఇచ్చారు, నేను చెరసాలలో ఉన్నాను, నన్ను చూడడానికి పరామర్శించడానికి వచ్చారు. ప్రభువా మేము ఎప్పుడు వచ్చాం, నువ్వు ఎప్పుడు ఆకలిగా ఉంటే భోజనం పెట్టాం, నువ్వు ఎప్పుడు వస్త్రాలు లేకపోతే మేము నీకు వస్త్రాలు ఇచ్చాం అని అంటే, ప్రభు అన్నాడు, ఈ నా సహోదరులకి మీరు అలాగూ చేస్తే అది దేవుడికే చేసినట్లంట. దాన్ని గౌతమ బుద్ధుడు అన్నాడు, మానవ సేవే మాధవ సేవ. కానీ ఈరోజు పిసినారి పాస్టర్లు మనం చూస్తున్నాం. నిజంగానే కదా, ఎంతసేపు పాస్టర్లు అనేవాళ్ళు రాని వాళ్ళు నీ ఇంటికి వచ్చినా రానివ్వాలి, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినా రానివ్వాలన్నమాట. హల్లెలూయా. ఇంకా ఈరోజు అలాగైపోయింది, ఇది ఒక బ్రాండ్ కంపెనీ మాట పాస్టర్ అనే పదం అనమాట. అందువల్ల కొన్ని చోట్ల పాస్టర్ అని చెప్పడానికి భయం వేస్తుంది అనమాట. నిజమే, ఎందుకంటే పాస్టర్ ఎవరి ముందుకైనా సరే దోచుకునేటువంటి ఆ బిరుదాన్ని సమాజము గుర్తించేటట్లుగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. చచ్చినోడి దగ్గర చేయి చాపేయడమే, బతికినోడి దగ్గర, పెళ్లి దగ్గర, చావు దగ్గర, ప్రతి చోట్ల చేయి చాపేయడమే. అంటే అంత నిజంగానే బాధ అనిపిస్తుంది. బుద్ధిహీనమైనటువంటి రీతిగా పాస్టర్ల బిహేవియర్. అందరూ కాదండి, ఏ కులంలోనైనా సరే, ఏ మతంలోనైనా సరే, అందరూ కాదు. అంటే కొందరు చేస్తున్నటువంటి దానివల్ల అండి. ఒక సమాధి కార్యక్రమం దగ్గరికి వెళ్ళాం. ఏ సమాధి కార్యక్రమం దగ్గరికి వెళ్ళినా నేను చూసేది ఒకటే, అయ్యో పాపం ఆ భావబంధవ్యాలతో ఇల్లుతో పంచినటువంటి ప్రేమానురాగాల్ని వాళ్ళు వెళ్ళిపోయారు వదిలి. కనుక ఆ వ్యక్తిని కోల్పోయినటువంటి కుటుంబం ఎలాగీని ఆదరించాలి, ఎలా ఓదార్చాలి అని నేను ఆ స్థలానికి వెళ్తాను. కొంతమంది బుద్ధి లేనటువంటి పాస్టర్లు ఏ స్థలానికి వెళ్ళినా వీళ్ళ దగ్గర ఎలాగైనా లాగాలి. అక్కడికి వెళ్తే పాస్టర్ అన్నాడు, నేను చిన్నపిల్లని కదా, నన్ను పక్కనే వేసాడు, ఇంకొక 5గురిని యాడ్ చేసుకుని 5గురు ఉన్నారు మంచి కింద తెచ్చి అని చెప్తున్నాడు ఇంకొకరికి. సిగ్గు లేకుండా, అంటే ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియనటువంటి విధానంతో శివాల ముందు కూడా వీళ్ళు కానుకలకి మాట్లాడుతున్నటువంటి ఇంత బుద్ధిహీనులు అయిపోయారు. నిజానికి దేవుడు మెచ్చుకోడండి వాళ్ళని అసలు. హల్లెలూయా. ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ప్రేమతో హృదయపూర్వకంగా ఇచ్చేటువంటిది ఆశీర్వాదం ఎవరికైనా సరే. నేను ఒకటి చెప్తున్నాను, పాస్టర్లకి భయపడి ఇవ్వద్దు కానుకలు, అది ఆశీర్వాదం కాదు. మీరు ప్రేమతో హృదయపూర్వకంగా ఇచ్చేది ఆశీర్వాదము, అది దేవుడికి చెందుతుంది అన్నమాట. మీరు భయంతో అమ్మో పాస్టర్ గారు అని చెప్తే అసలు ఒప్పుకోడమ్మో,
ఊరుకోడు అసలు నమ్మైంది ఎత్తే అలాంటి మైండ్ సెట్లతో పాస్టర్లకు ఇచ్చే కానుక దేవునికి చెందదు. అది నువ్వు ఎంత చేసినా కానీ దేవుడు మెచ్చుకోడు అసలు. బేదెదువరాలు 2 కాసులు వేసిందంట. శిష్యులు వచ్చి ఎవరు గొప్పది అని అంటే ఆ బేదెదువరాలు. అంటే దేవుడు చేసే ప్రతి ఏంటంటే హృదయపూర్వకంగా ప్రేమతో నువ్వు చేసేటువంటిది చూస్తాడు. కొంతమంది సేవకుల్ని బెదిరించేటువంటి విశ్వాసులు కూడా ఉంటారు. అంటే ఎలాగా, వీళ్ళు కీ పెడతారన్నమాట. కీ ఎట్టే బొమ్మలు ఉంటాయి కదా, ఇప్పుడు వస్తున్నాయి బొమ్మలు, మా అబ్బాయికి తీసుకో అలాగే కీ పెడతారన్నమాట. ఆ కీ పెట్టినట్టు ఆడాలి. అలాగా వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు డబ్బు ఉంది కదా, వీళ్ళు చెప్పినట్టు నడుచుకోకపోతే బాగోదని అలాగ ఆడతారు. అంటే దేవుణ్ణి ప్రేమించినట్లు కాదు ఇది. ఎడవైపు ఉన్నటువంటి మేకలను పట్టుకుని మీరు అక్రమించే వెళ్ళారా అని పొమ్మన్నాడు. వాళ్ళందరూ నరకాగ్ని గుండంలోనికి వెళ్ళిపోమని చెప్పాడు. ఏ ప్రభువా మేము ఏం చేసామంటే, దిగంబరిగా ఉంటే మీరు బట్టలు ఇచ్చారా, నాకు ఆహారం, ఆకలి కలిగి ఉంటే నాకు ఆహారం పెట్టారా, నేను బాధలో ఉంటే మీరు ఏమైనా చేశారా ప్రభువా, నీకు ఎప్పుడు చేయలేదంటే నీ కళ్ళ ముందు ఈ సహోదరులు అలాంటి బాధలు ఉంటే వాళ్ళు ఎప్పుడైనా నువ్వు ఇలా చూసావా అన్నాడు. అంటే మనకు అర్థమైపోవాలి ఈ పాటికి, దేవుణ్ణి ప్రేమిస్తున్నానని దేవుని ఫోటోకి పెట్టి నువ్వు ఏదో చేసేయడము దేవునికి ప్రేమించినట్లు కాదు. దేవుణ్ణి ప్రేమిస్తే కొంతమంది అంటారు సిలువ వేసుకొచ్చాను అంటే, ఏమ్మా అంటే శమలు వచ్చేతాయని, అంటే సిలువ వేసుకుంటే శమలు వచ్చేతాయంట. ఇది ఒకరు భావం. ఇంకొకరేమో యేసుప్రభు వారు సిలువ వేయబడ్డాడు కాబట్టి నన్ను కూడా సిలువ వేసాడు అని. తెలుసా, రియల్గానే జరిగింది. మీరు విన్నారో లేదో తెలియదు. దాదాపు నాకు తెలిసి 18 సంవత్సరాల క్రితం అనుకుంటాను అప్పుడు జరిగింది ఈ స్టోరీ. రియల్గానే ఆయన నన్ను సిలువేయించండి అని చెప్పేసి కట్టించేసుకుని వేస్తే ఆ ఊరంతా తిప్పించాడంట ఆ సిలువేయించుకుని. అలాగా అంటే ఇంకా మేకులు కొట్టలేదు, తాడుతోటి ఆ చేతులు కాళ్ళు కట్టించుకుని అంగి వేసుకుని యేసుప్రభు వారిలాగా పొడవటి జుట్టు పెంచుకుని గడ్డం పెంచుకుని ఊరంతా తిరిగాడు. ఏమైంది ఇక్కడంటే యేసుప్రభు వారు అంటే చాలా పిచ్చండి, పాస్టర్ గారికి చాలా ప్రేమిస్తాడండి పాపం. కనుక ఆయన ఇలా చనిపోయారు కదా, ఈయన అలాగే చనిపోతాడు. అంటే యేసుప్రభు వారు అలా తల పెంచుకున్నారు, నువ్వు అలా తల పెంచుకోవాలి. యేసుప్రభు వారు సిలువేయబడ్డాడు, నువ్వు అలా సిలువేయబడ్డాలి. ఇది ఆ దేవుడు ప్రేమ అంటే. హీరో ప్యాంట్ చింపేసుకుంటాడు, వీళ్ళు చింపేసుకుంటున్నారు. ఇప్పుడు కొన్ని ప్యాంట్ల సినిమాల్లో హీరో జిప్ పెట్టుకోడు, వీళ్ళు పెట్టుకోవడం మానేశారు. ఇలా కొన్ని సినిమాల్లో హీరోయిన్లు తలలు కట్ చేసేసుకుని ఎరబోసేసుకుంటారు అన్నమాట. మళ్ళీ కళ్ళు వచ్చినప్పుడేమో దెయ్యం తల ఎరబోసుకుని వచ్చిందని వీళ్ళే అంటారు, తల ఎరబోసుకునేది వీళ్ళే. ఏంటట దెయ్యం కళ్ళలోకి వచ్చింది అంటే ఎలా వచ్చింది చెప్పండి అమ్మా. ఎందుకు వచ్చి ఎవరైనా సరే దెయ్యం కళ్ళలోకి వచ్చిందని చెప్పేటోళ్ళు ఎప్పుడు జడేసుకుని వచ్చిందని ఎవరు చెప్పలేదు నాకు. తల ఎరబోసుకుని వచ్చిందంట. ఎందుకు వచ్చిందో బోల్డ్ సార్లు చెప్పాను. ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే దెయ్యం కళ్ళలోకి వచ్చి తల ఎరబోసుకుని వస్తుందంటే అర్థం ఏంటంటే నువ్వు వేసుకున్న అందమైన జడ దానికి కూడా కావాలని అర్థం. హల్లెలూయా. నువ్వు పెట్టుకున్న రకరకాల పువ్వులు, ముద్దబంతులు, గులాబీలు, ఇవన్నీ కూడా దానికి కావాలని, అందుకే కళ్ళకు వస్తుంది. ఈసారి వచ్చినప్పుడు దానికి నీకు నచ్చిన జాడ, నువ్వు వేసుకున్న జాడ వేసి పంపించండి, నువ్వు పెట్టుకున్న పువ్వులు దానికి కూడా పెట్టి పంపించండి. ఆ తర్వాత నుంచి అది ఏం చేస్తారు సార్, నీ పువ్వులన్నీ దాని పువ్వులే, నీ చీరలన్నీ దాని చీరలే, అలా ఉంటుంది కదా. ఇంక పని పాటలేదు, తల ఎరబోసుకుని తిరుగుతుంది. ఇంకెక్కడో ఎరబోసుకుంటాయి అండి. సీరియల్లోను సినిమాల్లోను తల ఎరబోసుకునే వాళ్ళు ఎక్కువైపోతే దెయ్యాలు ఎక్కడ ఉరిపేసుకుంటే అందుకే నీ దగ్గరకు వచ్చి షాడ ఏమని వస్తున్నాయి ఇస్తారక్క. హల్లెలూయా. కాబట్టి రోజు ఇష్టం అంటే ఏంటి, ఇది ఫాలో అవుతుంది అనమాట. యేసుప్రభు ఇష్టం అంటే గడ్డం పెంచుకోవడం, చాలా ఫ్యాషన్గా అమ్మలారా, చాలా దీనత్వం. ఇదా కాదు, అది కాదు దేవుడు కోరుకున్నది. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు అనేటువంటి వాడు ఎవరికైనా కనబడతాడా నిజానికి? ఏ మతానికి, ఏ కులంలో ఉన్నటువంటి వ్యక్తులకైనా వచ్చి అలా కనబడతాడంటే ఆయన రూపముగా కనబడడు దేవుడు. కానీ కనబడని దేవుడు ఈ గాలి మనల్ని తాకినట్లుగా తరతరాలుగా మానవ జీవిత ఆరంభము నుండి నేటి వరకు నువ్వు దేవుడు మాట్లాడుతూనే వచ్చాడు. హల్లెలూయా. మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడకపోతే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించలేము మనం. ఆయన మాట్లాడే దేవుడు, కళల ద్వారా, దర్శనం ద్వారా మనతో మాట్లాడేటువంటి దేవుడే ఆయన. హల్లెలూయా. కాబట్టి కంటికి కనిపించే సహోదరుణ్ణి నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు ఏ విధముగా ఆ వ్యక్తి దేని కొరకు ఉన్నాడు, ఎలాంటి బాధలో ఉన్నాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అది చూడకుండా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే ఏం ప్రేమించినట్లు?
హల్లెలూయా. కనుక ఈ మూలవాక్యంలో అనేకమైనటువంటి జటిలమైనటువంటి సంగతులు కనబడుతూ ఉన్నాయి. షార్ట్ గా దాన్ని వివరించాలన్నా కనీసం 3 గంటలు షార్ట్ మెసేజ్ చేయాలి. షార్ట్ మెసేజ్ 3 గంటలు అవుతుంది దాన్ని షార్ట్ చేయాలంటే. ఇంకా అది షార్ట్ కాకుండా ఫుల్ మెన్స్ కావాలంటే 9 నుండి 12 గంటలు అవుతుంది ఆ మెసేజ్. ఆ సెకండ్ లైన్ కూడా చదవండి, త్వరగా ముగిస్తాను. అతడు నా నామము నెరిగిన వాడు గనక నేను అతన్ని గనపరచదను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, దేవుని నామమును ఎరిగినటువంటి వారుగా ఈరోజు భూమి మీద ఉన్నటువంటి భక్త సమాజం ఉండాలట. కానీ లేదు, దేవుని నామమును ఎరిగినటువంటి వారుగా లేరు. కానీ దేవుడు మనల్ని ఎరిగాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం ఓపెన్ చేయండి. ఇర్మియా 1వ అధ్యాయము 5వ వచనం త్వరగా. గర్భంలో నిన్ను రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగితిని. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంట, మనం ఇంకా తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే దేవుడు ఎరిగి ఉన్నాడు మనల్ని. ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు, ఫలానా కులం అని ఎరుగుతున్నారు, వీళ్ళు ఫలానా మతానికి చెందిన వారు కదని ఇది వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుడు తల్లి గర్భంలో నేను పిండంగా ఉన్నప్పుడు నీది ఫలానా కులం అని ఫలానా మతం అని అలా గుర్తించలేదు దేవుడు. నీవు ఆయన బిడ్డవని, ఆయన కొరకు ఈ భూమి మీద ఒక గొప్ప కార్యం చేయడానికి పూనుకుంటావని ఎరిగాడట దేవుడు. మరి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. మరి మనం ఏం చేయాలట, మనల్ని ఎరిగినటువంటి దేవుణ్ణి, మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ దేవుణ్ణి మానవాళి ఎంత గుర్తించాలంట, ఎరగాలి ఆయనను. జరుగుతుందా? అందుకే లేఖనం అది, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరిచెదను. ఇప్పుడు చెప్పండి, అందరూ కూడా ఘనత పొందాలని ఆశపడతారా లేదా? చెప్పండి. ప్రతి ఒక్కరికి కూడా ఘనత పొందాలని ఎవరికైనా ఉంటుంది ఆశ. అయితే నిజంగా నేను ఘనత పొందాలనే దేవుడు ఎన్నుకున్నాడు నిన్ను. హల్లెలూయా. ఘనత కొరకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఇచ్చే ఘనత సామాన్యమైనది ఘనత కాదు. అది మనుషులు ఇచ్చేటువంటి ఘనత కంటే ఉన్నతమైనటువంటి ఘనత ఆయనది. అది మాసిపోదు. మనుషులు ఇచ్చి లాగేసుకోవచ్చు, మెచ్చుకుని తిట్టుకోవచ్చు, కానీ దేవుడు ఇచ్చినటువంటి ఘనత శాశ్వత కాలం కూడా ఉంటదన్నమాట. అయితే ఆ ఘనత మనం పొందాలంటే మనము ఏం చేయాలి? అసలు ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? తల్లి గర్భంలో పిండంగా రూపింపబడక మునిపే ఎరిగితిని అన్నాడు కదా. ఎందుకు అంటే నువ్వు దేవుని నమ్ముకుని సిలువ మోస్తున్నటువంటి వ్యక్తులను మోయనివ్వకుండా సిలువ దింపేసుకునేలాగా, వాళ్ళు కాళ్ళు పడగొట్టి కింద పడగొట్టేలాగా, వాళ్ళు చేస్తున్నటువంటి దేవుని పనిని దూరం చేసేలాగా దీని కొరకు ఎన్నుకుంటాడా దేవుడు? ఈరోజు చాలా మంది పాస్టర్స్, సంఘాలు సువార్త చేయరు. ఎందుకు ఈ చేయరు సంఘాల్లో సువార్త? కారణం ఏంటి అంటే, ఒకటి భయం. సువార్త చేయాలంటే భయం ఒకటి. ఎందుకు సంఘాల్లో చల్లగా ఉన్న సువార్త చేస్తే ఊర్లో రకరకాల మనుషులు వస్తారు, ఇవన్నీ గొడవలు అవుతాయి, వ్యతిరేకం అవ్వాలి, ఎందుకని రకరకాల భయాలు, రకరకాల విధానాలతో మాట్లాడుతున్నారు వాళ్ళు. అయినా మరి సంఘాలలోనికి ఆత్మలు రావాలట. అంటే వీళ్ళు సువార్త చేయకుండానే సంఘాలలోనికి ఆత్మలు రావాలనుకోవడం న్యాయమైన ప్రార్థనేనది? ఎలా ఉందో తెలుసా? పాస్టర్ల వైఖరి మీకు వింతగా ఉంది. నవ్వుతారు చూడండి. ఇప్పుడు మొట్టు ఉంది, పెట్ట ఉంది, ఇప్పుడు ఏం కావాలి? గుడ్లు కావాలి. గుడ్లు లేవు, మొట్టు ఉంది, గంప ఉంది, గడ్డి ఉంది, పెట్ట కూడా ఉంది. ఆ పెట్టని 21 రోజు అందు మీద పెట్టి మూత పెట్టాం. 21 రోజు తర్వాత వచ్చి చూసాం, ఏమవుతుంది చెప్పండి అమ్మా, ఇస్తారక్క చెప్పండి, ఏమవుతుంది? తెలుసా? ఆ కోడి చచ్చిపోద్ది, చచ్చూరుకుంటుంది. అది గుడ్లు ఉంటే ఉంటుంది అది దాని మీద. కనీసం ఆ ప్రేమతోటి, అమ్మా ఇక్కడ గుడ్లు పెట్టారు, దీన్ని నేను పొదగాలని ఆ ప్రేమతోనే ఉంటుంది అది. అక్కడ ఏమీ లేదు, దానికి మేత లేదు, అది ఉండి అక్కడ ఏం చేస్తుంది? ఒక్కదని చచ్చూరుకుంటుంది అది దెబ్బతోటి. స్వార్థ ప్రకటించడానికి ఇష్టపడలేనటువంటి సంఘాలు, పాస్టర్లు కూడా పరలోక రాజ్యంలో ఘనత పొందాలనుకోవడం కూడా ఇంతే. నేను చెప్పేది న్యాయమే, ఎవరు కాదనడానికి అవకాశం ఉండదు అసలు. హల్లెలూయా. అక్కడ గుడ్లు ఉంటే కనీసం 20 గుడ్లు పెట్టాం, 21 రోజు తర్వాత కనీసం 6 పిల్లలైనా వస్తాయి కదా, కనీసం రావడానికి అవకాశం ఉంది కదా. గుడ్లే లేకపోతే ఎట్లా వస్తాయి? అలాగా వీళ్ళు స్వార్థ చేయరట, సంఘాలలో ఆత్మలు నిండాలట. ఇదేం ప్రార్థన మాది? తలతిక్కల వ్యవహారం కదా ఇది. అందుకే
మొత్తం ఈస్ట్ నుండి వెస్ట్ వరకు ఈ తల తిక్కల వ్యవహారం అంతా తిక్క కుదిర్చేయడానికి దేవుడు మాకు ఇలాంటి అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. నిజమే, మమ్మల్ని భరించాలంటే చాలా కష్టమే. మిగిలిన పాస్టర్ని కానుకల కోసం భరిస్తారు, తిండి కోసం భరిస్తాడు. కానుకలు అవసరం లేదు, తిండి అవసరం లేదు. రక్షకుణ్ణి నువ్వు ప్రేమించే చాలు. హల్లెలూయా. ఆయన నిన్ను గణపరచాలనుకుంటున్నాడు, నువ్వు ఆయన్ని గణపరచడానికి పూనుకుంటే చాలు, అంతే. ఇంకా నువ్వు చేయవలసిన పనేం లేదు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన గణపరచడానికి పూనుకుంటే నీకేం జరుగుతుందో తెలుసా? తెగింపు వస్తుంది, నీకు ధైర్యం వస్తుంది. నేను ఆడపిల్లననే అనుకో, నువ్వు ఆడపులిని అనుకుంటావు కావాలితే. అంటే ఆడ కామన్, ఫీమేల్ కామనే, కాకపోతే పిల్లని అనుకోవు, పులిని అనుకుంటామట. చూడండి తేడా, పిల్లకి పులికి తేడా ఏంటి? మేకను చూసి పులి భయపడుతుందా? పులి ఇప్పుడే ఇంట్లోంచి, అంటే తన కోటలోంచి బయటకు ఎంటర్ అయింది. ఎంటర్ అవగానే మేక పిల్ల కనబడింది, మే అని కనిపించింది. అయ్యబాబు అని 4 అడుగులు వెనకేసుకెళ్ళి దాక్కుంది అనుకో. ఆ పెద్ద పులి ఉంది కదా, ఈ పిల్ల తల్లికి పులి వచ్చి, ఏమైందమ్మా నీకు అంటే, ఏమవ్వలేదు మమ్మీ, మేక పిల్ల అడ్డు వచ్చిందంటే. అసలు నువ్వెలా పుట్టావే నా కడుపుని? నువ్వు పులివే, నువ్వు పిల్లిలా ఉంటావేటి నువ్వు? అది మేక, నువ్వు దాన్ని జాయింట్లో తినాలే, నువ్వు పిచ్చిమండా, నువ్వేం చేస్తావు? మేకకి నువ్వు భయపడుతున్నావేంటే? నేను పులినే, నేను నిన్ను కన్నదాన్ని పులిని, నువ్వు కూడా పులివే. ఓహో మమ్మీ అట్లనా అంటే, నువ్వు నేను పసుపుగాను జీరలుగా ఉన్నాం కదా, ఆ మేక రకరకాలు కనపడితే భయం వేసింది మమ్మీ, మనకంటే గొప్పదని అలా ధైర్యం చెప్పింది. ఈసారి చూడి దాని తలాకని వెళ్తే అది పారిపోతుంది. ఓహో అవునా, నేనంత బలవంతురాలని అర్థమైంది. నీ దేవుడైన యెహోవా దహించు అగ్ని ఉన్నాడు, నీ దేవుడైన యెహోవా రోషము కలిగిన వాడిగా ఉన్నాడు. నువ్వేమో రోషం లేని దానిగా, రోషం లేని వాడిగా ఉన్నావు. మరి ఇప్పుడు పులి పిల్ల మేక పిల్లకి భయపడినట్లుగా ఈరోజు పాస్టర్లో, సంఘంలో ఉన్నటువంటి మనుషులు ఎవరికి భయపడుతున్నారు? మేక పిల్ల లాంటి వాళ్ళకి భయపడుతున్నారు. ఎందుకు భయపడాలి నువ్వు? హల్లెలూయా. ఎందుకు భయపడాలి? ఇగో ఈ కాకి ప్యాంట్ వేసుకుంటే భయపడతాడు ఒక్కొక్కడు. నేను ఎవరినో కూడా తెలియదు, ఈ ప్యాంట్ వేసుకుంటే తప్ప రంగు బాగుందని వేసుకున్నాను, నేను మ్యాచింగ్ ఏదో కుదిరిద్దని వేసుకున్నాను. ఒక్కొక్కడు ఎలాగంటుంటే నేనేం చేయాలి, అయితే ఎలా అనమాట. ఒక్కొక్కడు ఎలా అంటుంటే తీరా అయితే వెళ్ళాలన్నమాట. తెలుసా, మన ఏలూరు దగ్గర ఒకడు బండి వేసుకుని అందరిని ఆపేస్తున్నాడట. ఈ మధ్య ఏలూరులో ఆపేస్తుంటే పత్తివాడి దగ్గర మొత్తం ఎంతైతే తక్కువ 60,000 లాగేసాడట. ఇంతకీ వాడు ఏ బట్టలు వేసుకున్నాడంటే, ఏలూరు డిఎస్పీ బట్టలు వేసేసుకున్నాడు. సేమ్ బట్టలు కుట్టించేసుకున్నాడు. డిఎస్పీ మళ్ళీ మామూలుగా కాదు వేసుకున్నాడు, మళ్ళీ ఏమన్నా గొట్టంగానే వెనకేసుకున్నాడు. డిఎస్పీ సార్ అక్కడ ఉన్నాడు బండి. నీకు ఏం చేస్తారు, ఏమీ లేనివాడు ఖచ్చితంగా ఇచ్చేస్తాడు ఎంతో కొంత. అలా 60,000 అంతా లాగేసాడు అంటాడు. ఈ తిక్కలలో అందరూ ఏంటిరా డిఎస్పీ ఎందుకు ఇవ్వాలి, అసలు ఏంటి ఆ చలాన్ అయ్యేది, ఆ స్లిప్ అయ్యేది, అసలు ఒరిజినల్ అడగాలి కదా. నేను ఇచ్చేది ఏముంటుంది, రసీదు అడుగుతాను నేను. ఇవ్వాలంటే రసీదు అడగండి, అది లేకుండా ఇస్తే వాడు ఫ్రాడ్ మాట. అంటే రియల్గా ఉన్నటువంటి పోలీసులు కూడా రసీదు మానడమే. నేను అలాగే ఒక పోలీసుడు ఆపేసాడు, అన్నాడు, అన్నీ ఉన్నాయి సార్ అన్నాను. అన్నీ ఉన్నాయా, ఏం చేయాలి అర్థవట్లేదు. రాజమండ్రి వెళ్తున్నాను మీటింగ్కి, హాస్టల్ మీటింగ్కి, సామర్లకోట దగ్గర ఆఫ్ చేశారు. ఏదో కొంచెం చిన్న అనమగలాగా చాలా సన్నగా ఉన్నట్టున్నా నాజుక్ కానీ ఏమైనా ఫ్రై చేసుకుని తినేద్దాం అనుకున్నాడు, ఏమో ఆపేసాడు. ఆపాను, కొత్త బండి కదా అసలు, లైసెన్స్ కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి దానికి. చూసాడు అటు ఇటు, నువ్వు అన్నాడు. అంటే అటు డబ్బులు కానీ తీసేస్తా, నేను పరస్థితి ఇస్తానేమో అనుకున్నాడు. ఫస్ట్ జిప్ తీసేది, ప్యాంట్ అది కాదు, బండి జిప్ తీసేది. వీడు పరస్థితి ఇస్తాను అనుకుంటే బండి జిప్ తీస్తున్నాడు, వీడి జిప్ తీయాలని ఆడు అనుకుంటాడు. అప్పుడు ఇలా పెట్టి కాగితం ఒకటి తీస్తున్నాను. వాడికి అర్థమైపోయింది, వీడి దగ్గర మనకి ఏమి దొరికేది లేదు సార్, ఎందుకంటే కొత్త బండి కదా, నిగనిగలాడుతుంది. బండి కొత్తదా అన్నాడు, కనబడుతుంది కదా సార్ అన్నాను. లైవ్లోనే రికార్డ్ అవుతుంది. ఎవరికి భయపడతాడు, తప్పు చేస్తే భయపడతాం, లేకపోతే ఎవరికి పడతానికి భయపడి కాల్ చేసుకుంటారు రెడ్డి. హల్లెలూయా. మొత్తం మీద ఎంతో కొంత రాదని చూశాడు. నేనేమో అస్సలు అవకాశం లేదు. చెప్పాను కదా మీకు కథ. ఒక చోట దెయ్యం పట్టుకుందంట ఒకరికి. అమ్మ జాగ్రత్తగా నాలుగు దెయ్యాలు కూడా పట్టుకుంటాయి, వినకపోతే తెలుసా. దెయ్యం పట్టుకుంటేనే ఈ దెయ్యం తిండిపోద్ది. దెయ్యం ఇది, దెయ్యాలు 3 రకాల దెయ్యాలు ఉంటాయి తెలుసా. బైబిల్లో యేసుప్రభువు వారు చెవిడి దెయ్యం అన్నాడు, మూగ దెయ్యం అన్నాడు,
బోల్డ్ దెయ్యాలు ఉంటాయి. తిండిపోతు దెయ్యాలు కూడా మాకు పరిచయం అయ్యాయి. అంటే తిండిపోతు దెయ్యాలు బట్టి మనుషులు పరిచయం అన్నమాట. హాస్టల్గా దెయ్యాలు కూడా తెలిసి కానీ ఒక దెయ్యాలు వదిలేసి వెళ్ళిపోతాడేమని భయపడద్దు. దెయ్యాలు ఇక్కడ ఉంటే తీసుకెళ్తాం మేము. మీకు చెప్పినా మేము ఏ ఊరికి వెళ్ళినా అక్కడ నుంచి దెయ్యాలు మాతో వస్తాయి. మా నుండి వచ్చిన దెయ్యాలు ఇంకో చోట ఉండవు, మాతో దెయ్యాలు వస్తాయి కూడా. నిజమే, అది కూడా న్యాయమే. హల్లెలూయా. చెప్తాను ఎందుకు వస్తాయి తర్వాత. ఈ దెయ్యం తిండిపోతే ఇవి ఎంత ఎక్కినా తినేస్తున్నాను శుభ్రంగా. ఇంట్లో అందరూ ఎంత ప్రార్థన చేసి ఏసు రక్తం చేసా పోయిందా అని అంటారు. ఏసు పో దెయ్యం పోయిందా అని ఒకడు. ఇలాగా అందరూ ప్రార్థన చేస్తున్నారంట. ఇది మొత్తం అలా బేసి వచ్చిందంట. ఇంకా లాభం లేదు, పాస్టర్ అక్కడ ఉన్నాడు ఫోన్ చేసాను అన్నారంట. వచ్చేసారు పాస్టర్ గారు. వచ్చిన తర్వాత పాస్టర్ గారు తిండి చాలా తినేసింది అండి, ఇది వెళ్ళట్లేదు అసలు. అది ఏసు రక్తం చేసి చెప్పిన అసలు భయపడట్లేదండి, ఇది మీరు చెప్తే భయపడుతుందేమో చూడండి అని చెప్పేసి. అంటే ఏమంటుంది ఇది, ఎందుకంటే చాలా అడిగింది అలా ఎట్టేసిపోయింది. ఇప్పుడు అది బిర్యానీ కావాలంటుంది ఫైనల్గా అన్నాడట. అప్పుడు వెళ్ళాడంట. ఏం కావాలి నీకంటే బిర్యానీ కావాలంట. బిర్యానీయా తినేస్తే వెళ్ళిపోతావు మరి అన్నట. వెళ్ళిపోతాను అన్నట్టు. నిజమేనా? నిజంగా బిర్యానీ పెడితే వెళ్ళిపోతాను అన్నట్టు. ఎందుకమ్మా మాత్రం నన్ను అక్కడి నుంచో పన్ను తీసుకొచ్చారు అనవసరం కానీ మళ్ళీ నా కానుకలు దండగా అన్నాడు. దెయ్యమేమో బిర్యానీ అడుగుతుంది, పాస్టర్ గారికి ఏమో కానుక దండగంట. అంటే పాస్టర్ గారి ఉద్దేశం ఏంటి, దెయ్యాన్ని వదిలికొట్టించినందుకు కానుక కూడా కావాలి నీకు. మరి మామూలుగా రాడసలా నేను. కాబట్టి దెయ్యానికి బిర్యానీ పెట్టేస్తే వెళ్ళిపోతుందని చెప్పేసి బిర్యానీ తెప్పించేశాడంటే ఎట్టేశాడంటే. నన్ను అయితే బిర్యానీలో చిన్న ముక్క కూడా ఎట్టమని అస్సలు ఎట్టను. నన్ను బతిమాలుకోవాలి. ఈవిడు వస్తేనే డేంజర్ అసలు అని ఎట్టేది కూడా ఎట్టనివ్వడు అని చెప్పేసి నన్ను బతిమాలుకోవాలి మాట దయ్యాలి. ఒరే ప్లీజ్ రా నీకు దాన్ని పెడతాను, అయ్యగారండి అయ్యగారండి మీకు దయ్యం మీ సంఘం వాళ్ళు అయ్యగారు అని అనరు కదా. నేను అయ్యగారండి ప్లీజ్ అయ్యగారు కనీసం ఒక జాయింట్ ముక్కన్న నాకు ఎట్టండి అయ్యగారు, వెళ్ళిపోతాను. నిజంగా వెళ్ళిపోతాను అయ్యగారు, నిజం అది తినేసి వెళ్ళిపోతాను. నన్ను బతిమాలుకోవాలి. అయినా సచ్చినా ఎట్టనే కావాలని కాలితే ఆ జాయింట్ ముక్క మిగిలితే నాకు కొరగడి కట్టి వెళ్ళిపోతాను. కానీ నీకు అసలు పెట్టనని చెప్తాను. అది తెలియకపోయిన 6 నెలల్లోనే నేను పని లేకపోయాడు. ఏంటి ఇది పరిస్థితి, ఎందుకు వచ్చిందండి ఇది? హల్లెలూయా. కనుక ఈరోజు ఆత్మలు కావాలంట. వీళ్ళు కష్టపడకుండానే ప్రయాసపడకుండానే ఎట్లా వస్తుంది పాస్టర్లకి? న్యాయమేనా? వీళ్ళు స్వార్థ చేయరు, చేసేటువంటి వారిని ఏమో ఆటంకపరుస్తారు. కొన్ని ఊర్లలో మేము స్వార్థ చేస్తామని పాస్టర్ గారిని అడుగుతాం, వద్దని చెప్తారు వాళ్ళు. వాళ్ళకి ఎలాగా చేసేటువంటి ధైర్యం లేదు. ఎంతకి చేసే గుంపు వస్తుందంటే చేసుకోడు కదా, హ్యాపీనే కదా, అది చేయరు. కానీ మొత్తం ప్రార్థన చేస్తారు అందరూ. పొడుగు ప్రార్థన. ఏ ప్రార్థన చెప్పండి? నిజానికి సంఘంలో నూతనాత్మలో వచ్చేవాళ్ళు ప్రభు దీవించు ప్రభు సంఘాన్ని. ఈ పొడుగు నుండి ఆశ వరకు మందంతా శుభ్రంగా పెట్టేది ప్రభు. అంటే గుడ్డులు లేవు మొట్టు మీద పాస్టర్ గారు, గుడ్లు లేవు అక్కడ. పెట్ట అయితే ఉంది, గుడ్లు లేవు, ఉపయోగం లేదు. కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు, హల్లెలూయా. తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి వారుగా ఉన్నారు, కొంతమంది శపింపబడిన వారుగా ఉన్నారు. అందరూ దేవుణ్ణి ప్రేమిస్తున్నారట. వీళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, ఆశీర్వదించబడిన వారు, శపింపబడిన వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. కానీ దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నారంటే తన నామమును ఎరిగినటువంటి వారిని. అందుకే నేను అన్నాను, ఏమన్నానంటే ముగింపులోనే ఉన్నాను, దేవుడు ఎందుకు మనల్ని తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసుకున్నవలసిన అవసరత ఏముంది దేవునికి? అంటే బ్రతకంతా దేవుణ్ణి ఏడిపిస్తూ, దేవుణ్ణి బాధపడుతూ, దేవుని పనిలోనికి వెళ్లకుండా, వెళ్ళేటువంటి వారిని వెళ్ళనివ్వకుండా, మనం దేవుడికి ఉపయోగపడకుండా ఈ విధంగా బ్రతకడానికి ఎన్నుకున్నాడు దేవుడు. ఎఫెసీ పత్రిక చూడండి ఫైనల్గా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించబడిన మనము తన మహిమకు కీర్తి కలగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం బట్టి మనలను ముందుగా నిర్ణయించెను. హల్లెలూయా. కాబట్టి ఒక్కొక్క సంఘాన్ని ఒక్కొక్క రకంగా కాదు కదా, అందరి సంఘాలలో అందరినీ కూడా దేవుడు ముందుగా నిర్ణయించుకున్న దేనికి? తన మహిమకు కీర్తి కలగ చేయాలని. అంటే ఎలా కలగజేస్తాం మనము? ఆయన ఎరగకుండా ఎలా కలగజేస్తాం మనం? సాధ్యమేనా? సాధ్యం కాదు. అపోస్తలుల కార్యాల గ్రంథంలోనికి వచ్చినట్లు ఒకసారి 7వ అధ్యాయంలోనికి రండి, మనం ముగించుకుందాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము 25వ వచనం. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని
వారు గ్రహింపరయ్యిరి. హల్లెలూయా. ఎవరు వీళ్ళు? తన ద్వారా దేవుడు రక్షణ వారికి కలగజేస్తాడని ఎవరు అనుకున్నారట? మోషే. ఇది మోషేను గూర్చినటువంటి వివరణ ఈ వాక్యము. స్టెఫెను భక్తుడు చెప్తూ ఉన్నటువంటి మాటలు మోషే కోసం చెప్తున్నాడు. అంటే మోషే ద్వారా ఇశ్రాయేలీలు, ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలుకు దేవుడు రక్షణ దయచేసిన సంగతి వారు గ్రహిస్తారని మోషే అనుకున్నాడట. కానీ వారు ఏం చేశారు? గ్రహించలేదు. హల్లెలూయా. కనుక చాలా మంది అనుకుంటారు ఐగుప్తు దేశంలో నుండి మోషే ఒక వ్యక్తిని కొట్టి చంపాడు కాబట్టి రాజుకు భయపడి పారిపోయాడు అని. క్రైస్తవులు రాజుకు భయపడి పారిపోలేదు మోషే. బైబిల్లో ఉంది అలాగే, రాజుకు భయపడి వెళ్ళిపోయాడని ఉంది. కానీ నిజానికి రాజుకు భయపడి పారిపోవడం కాదు. అసలు మీనింగ్ ఏంటి అంటే, మోషే ద్వారా ఈ 430 సంవత్సరాల ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్న ఇశ్రాయేలీయులకు ఈ మోషే అనేటువంటి ప్రవక్త ద్వారా రక్షణ కలుగుతుందని మోషేకి తెలుసు. కాబట్టి ఇప్పుడు నేను చచ్చిపోతే ఈ ప్రజలకు నా ద్వారా రక్షణ ఏర్పాటు తొలగిపోతుంది, కనుక నేను బ్రతకాలి. కాబట్టి నేను బ్రతకాలంటే ఈ స్థలంలో నేను ఉండకూడదు అని దూరంగా పాడాడు. దేనికి? ఎలాగైనా సరే నా ప్రజలకు నా ద్వారా రక్షణ కలగ చేయాలని. సహోదరి వాణి గారు, గ్లోరీ గారు ఇక్కడ నుండి మరి ఎన్ని సంవత్సరాల్లో బయటకు వెళ్ళారో నాకైతే తెలియదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి తన రక్త సంబంధులు, బంధువర్గము, తన ప్రాంతము, తన ప్రజలందరూ కూడా మరి పాతాళ లోకము నుండి తప్పించబడి దేవుని రాజ్యమునకు వారసులు అవ్వాలని తన ఉపవాసాలుండి కన్నీరు కాల్చినట్లుగా నాకు తెలుసు. సేమ్ టైము తన స్వజనులు, తన బంధువులు, తన తల్లి కుటుంబం సహితము దేవుని ఎరిగినప్పటికీ కూడా వారు దేవుని ఆలోచనలోను, దేవుని సత్యములోను, దేవుని ఆశీర్వాదము పొందేటువంటి ఆ సత్య ప్రత్యక్షతల మీదను వారు ఇంకనూ ఎదగాలి, ఉండాలని తన దీక్ష, తన ఆశ, తన ప్రార్థన మాట. హల్లెలూయా. కనుక ఈ స్థలంలో లేకపోవచ్చు, కానీ ఇంకొక స్థలంలో ఉండి ఈ స్థలంలో ఉన్నటువంటి జనుల కొరకు రోజు ప్రార్థన అయితే చేస్తూనే ఉన్నది. కనుక మోషే భక్తుడు కూడా ఏం చేశాడు అంటే, ఈ స్థలంలోనే ఉండిపోతే ఆ ఐగుప్తుని చంపినందుకు రాజు చంపేస్తాడు. మరి ఇశ్రాయేలును రక్షించేవాడు ఎవరు తర్వాత? అమ్మో, ఇది అలా కుదరదు, కనుక దేవుడు నాకు అప్పగించాడు, నేను ఖచ్చితంగా జరిగించాలని మోషే పారిపోయాడు. ఇది అసలైనటువంటి కారణం. అంతేగా రాజు కొట్టేస్తాడు, చంపేస్తాడు అని దాని కాదు, రక్షణ ఏర్పాటు ప్రజలకు కలగ చేయాలని. సో ఈ రోజు కూడా చూడండి, ఇలాగా దేవునికి కీర్తి, మహిమ ఎలా కలగజేస్తాం? కొన్ని సంఘాలలో ఏమో చప్పట్లు కొట్టొద్దు అంటారు పాస్టర్. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు పాటలు పాడతారు, వాళ్ళు వాయిద్యాలు వాయించకూడదు. ఇదేం పోయే కాలం అర్థం కాదు. మరి ఏంటి సియోనులో మౌనంగా ఉండట ఏంటి, మౌనంగా ఉండటం అనే లేఖనానికి వాళ్ళకి అలాగే అర్థమైంది. ఇలా ఒక్కొక్క లేఖనం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమైంది. కొంతమంది ఏమో మీ కంఠస్వరము దేవునికి వినబడాలంటే వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఊర్లో వాళ్ళకి వినబడుతుంది అన్నమాట. వాళ్ళ ఇంట్లో చేసుకునే ప్రార్థన ఇండివిజువల్గా ఏకాంతంగా చేసుకుంటారు కదా. ఆ ప్రార్థన మొత్తం ఈదులో ఉన్న వాళ్ళకి నిద్ర ఉండదండి, ఆ రచ్చబండలో కూర్చునే వాళ్ళు కూడా నిద్ర ఉండదు. హల్లెలూయా. ఏ అంటే వీళ్ళకి ఈ లేఖనం గుర్తొస్తుంది. అంటే కంఠస్వరం పరమనికి వినబడాలట. అందుకని గట్టిగా అరిసేసి మొత్తం ఇండివిజువల్ ప్రార్థన శుభ్రంగా పక్కన వాళ్ళని నష్టపెట్టేలాగా చేస్తారు. అది కరెక్ట్ కాదు అసలు. నేను చదువుకున్నటువంటి సమయంలో కాలేజీలో కూడా అసైన్మెంట్స్ ఉండేవి. స్టడీ అవర్స్కి పిల్లలందరినీ ఇలాగా, మిమ్మల్ని చూస్తుంటే నాకు ట్యూషన్ గుర్తొస్తుంది. హల్లెలూయా. ట్యూషన్లో ఎలా ఉండే వాళ్ళందరినీ కూడా పిల్లలు కూర్చోబెట్టేవారు. మీరందరూ నా పిల్లలు ఎప్పుడు. హల్లెలూయా. అలా పిల్లలు నెట్టిన తర్వాత ఒక్కొక్క పిల్ల ఏం చేసిందంటే, ఒకటేమో సైనస్ ఉంచులాగా సుసు అంటే ఒక సుంచు ఉండేది, ఒకరు మంత్రం చదువుతున్నారు, సింధికర అర్థం ఏం అర్థం కాకుండా ఒక్కొక్కరు ఒక రకంగా ఉండేవారు. అక్కడ చదువుకోవడానికి కూర్చున్నాం అనమాట. చాలా డిస్టర్బెన్స్ ఉండేది. చూసేవాడిని అలాగా సైలెంట్గా చదువుకోమని చెప్పేవాడిని. ఎండ్ర కదా కోల్డ్ త్వరగా చెప్తేనే ఏనో, కనుక 2-3 సార్లు చూసి లేచి వెళ్ళిపోయి ఇది పరిస్థితి. తీసి శుభ్రంగా నాకు ఎండలో తీసుకెళ్ళి నిలబెట్టి చదివించేవారు మాట. తిక్కపోతే అంటే చదువుకున్నప్పుడు పిల్లలు కూడా అవసరం మాట. అందరూ ఉన్నప్పుడు సైలెంట్ రీడింగ్ చదువుకోవడం నేర్చుకోవాలి. బైబిల్ కూడా అంతే. ప్రేయర్కి వెళ్ళాం ఒక చోట, ప్రస్తుతం ఇక్కడే ప్రేయర్కి వచ్చాం, తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అవుతుంది. బైబిల్ చదువుకున్నాం, ఇక్కడ అందరూ ఉన్నారా? ఆ చదువుకున్నప్పుడు సైలెంట్ రీడింగ్లో బైబిల్ చదువుకోవాలి. కొంతమంది తిక్క రీడింగ్లు, తిక్క ప్రార్థనలు చేస్తారు. నిజమే, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా కాదు. అరణ్యానికి వెళ్ళిపో, అడవులోనికి వెళ్ళిపో,
గట్టిగా చెయ్యి అక్కడ ప్రార్థన, అక్కడ గట్టిగా చదువు బైబుల్, అక్కడ గట్టిగా పాడు. కనుక ఒక సమయము, ఒక స్థలము, ఒక ప్రదేశము, కొన్ని ఉంటాయి నియమాలు. కుండలేశ్వరం అన్న కోలంకలో మన మీటింగ్కి మామూలు ప్రార్థన జరుగుతున్నాయి కదా, రెగ్యులర్గా శుక్రవారం ఆదివారం వెళ్తాను. పక్కనే హార్ట్ పేషెంట్ మాట ఆపరేషన్ చేశారండి ఒక తల్లి గారికి. వాళ్ళ బాబు, వాళ్ళ హస్బెండ్, అంటే ఫ్యామిలీ వేరువేరుగా నాకు పరిచయం. తీరా వీళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ అంటే తర్వాత తెలిసింది నాకు. ఆపరేషన్ అయ్యింది, గుండె ఆపరేషన్, పాస్టర్ గారు సౌండ్ అని. ఎవరికైతే నాకెందుకని కొన్ని మూర్ఖంగా సౌండ్ అలా పెట్టేశాను, మొత్తం సౌండే తీసేసాం. ఎందుకంటే నేను పర్లేదు మనం ప్రార్థన చేస్తున్నాం కదా ఇక్కడ, దానికే ఉంది. అలాగే ఎవరికైనా సౌండ్ అభ్యంతరం అనుకో, నో ప్రాబ్లం, సౌండ్ కూడా తీసేస్తాం. అంతేగాని సౌండ్ తగ్గించమంటే ఎక్కడ ఏట్లపల్లిలో అదే జరిగింది. సౌండ్ తగ్గించమన్నారంట, గ్రామంలో పెద్దలు మీటింగ్ పెట్టుకుంటున్నారట. రెగ్యులర్గా సంఘాల్లో ప్రార్థనలు ఉంటాయి కదా, అలా ప్రార్థన జరుగుతున్నప్పుడు ఆ ఊరు సమక్షంలో మీటింగ్ జరుగుతుంటే పాస్టర్ గారిని కొంచెం మీటింగ్ జరుగుతుంది కదా, మీటింగ్ జరిగే వరకు సౌండ్ తగ్గించుకోమని చెప్పేసి అన్నారట. వీళ్ళు మీటింగ్ జరిగితే నా మీటింగ్ ఆపేసుకోవాలి వీళ్ళ కోసం అని ఇంకా సౌండ్ ఎక్కువ పెట్టాడండి పాస్టర్. తిక్క పాస్టర్లు అండి వీళ్ళు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళని తిట్టడం కాదు నా ఉద్దేశం. నా హృదయంలో బాధ ఏంటంటే, వీళ్ళు తలాతోక లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్లు చేసేయడం వల్ల రేపు పొద్దుట ఆ నూతన సంఘాలు ఆ స్థలంలో కట్టబడకుండా వీళ్ళు ఆటంకపరుస్తున్నారు. ఇంకా కొంతమంది అన్ని జనులు రక్షణకుని అంగీకరించకుండా, రక్షణ పొందకుండా వీళ్ళు ఆటంకం అవుతున్నారు. కనుక ఆ లా ప్రకారము ఈ 7:25 మోషే ఏం చేశాడు, తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ తన ద్వారా దయచేస్తాడు, కలగజేస్తాడని మోషే గ్రహించాడు. వాళ్ళు తెలుస్తుంది అనుకున్నాడు, కానీ ఇశ్రాయేలు గ్రహించలేదు. అయితే ఇశ్రాయేలు ఎవరైతే మోషే ద్వారానే దేవుడు మనల్ని విమోచిస్తున్నాడు, విడిపిస్తున్నాడని నమ్మారో వాళ్ళందరూ కూడా కనానికి వెళ్ళారు. మోషే ఎవడో లేడు, మోషే లేడు, గీసే లేడు అని మాట్లాడి కోరాహు సంతతి వారు నశించిపోయి పెట్టలాగా రాలిపోయారు మాట. కాబట్టి ఎందుకు దేవుడు తన మహిమకు కీర్తి కలగచేయడం అంటే, ఒకరు మౌనంగా ఉండడం కాదు, ఒకరు గట్టిగా అరిసేయడం కాదు. కీర్తి కలగడం, ఘనత కలగడం దేవుడు మన ముందుగా ఏర్పరచుకోడు. ఎందుకంటే నేను రక్షణ పొందాం కదా. ఫైనల్గా రక్షణ పొందినటువంటి నేను దేవునికి ఘనత, మహిమ, కీర్తి కలగచేయాలంటే ఇతరులు కూడా ఆ విధమైన రక్షణ పొందడానికి నువ్వు కారణము కావాలి, నువ్వు కన్నీరు కార్చాలి, నువ్వు ఉపవాసం ఉండాలి, నువ్వు సువార్త ప్రకటించాలి. దిస్ ఇస్ ద రీజన్. హల్లెలూయా. ఇలా చేస్తే దేవునికి కీర్తి కలిగినట్లు, దేవునికి మహిమ కలిగినట్లు. అంతేగాని నువ్వు ఏదో పాట పాడేసినట్లు దేవుడేమో మురిసిపోడు. ఒక ఆయన తాగి అటు ఇటు తూలుతూ, తిమోతి గారు ఇళ్ళల్లో తూలుతూ వస్తున్నాడు అనమాట. తూలుతూ వచ్చి పాట పాడుతున్నాడు ఆయన. తెలుసా మీకు? నిజంగానే. జాగ్రత్త అమ్మ, పైకి లేకుండా నవ్వుకునే వల్ల కూర్చుని నవ్వుకోండి, కలిసి కిందనే పడతారు. నిలబడి నవ్వుకోండి అనుకో, ఆ కింద పడతారు. జాగ్రత్తగా అందరూ కాబట్టి నవ్వుకునే అవకాశం కూడా ఇస్తాను నేను. ఆయన ఏ పాట పాడతాడు అనుకున్నా, తాగేసి ఇలా తోడితే ఎన్ని తలిసినా ఏది జరిగినా తాగి ఎవడు పడతాడని చూస్తే తాగేసి పడుతున్నాడు అనమాట. జరిగేది చిత్తమే. మరి ఇంటికి వెళ్ళరు, మీ ఆవిడ తన్నే తెలిసింది, అది కూడా చిత్తమే. మరి ఇప్పుడు ఆడు కూడా మహిమపరిచినట్ల, దేవుడు పాట పాడినట్ల మరి చెప్పండి. నిజంగా దేవుడిని మహిమపరిచినట్ల. శుభ్రంగా ఇంటికాంచి బయలుదేరినప్పుడు నాకులాగా వచ్చాడంట. తీరా ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ప్యాంట్ తీసేసుకుని టవల్లా చేసుకుని వెళ్ళాడట. ప్యాంట్ వేసేదంటే, ఏ నాకు ప్యాంటా, ఆడేసుకోవాలి ప్యాంటు, నాకు ప్యాంటుతో సంబంధం లేదంటాడట. ఈడు అలాగే ఇంటికి వచ్చి ఇంటికి అలాగే వెళ్తుందంటే తిరిగి వెళ్ళేసరికి శుభ్రంగా బకెట్ నీళ్ళు తెచ్చి అమ్మగారు పైన చేసిందంట. మొత్తం ఎక్కడ ఉన్నాడు నేను అంటాడంట. చేతులు చేపలు పెట్టుకుని సీపులు కట్టి పెట్టుకుని కూర్చోదంట అమ్మగారు. మొత్తం దాకా ఏరా నీకు అలా ఉందా, తాగితే కొద్ది కుదిరి ఉండవు నువ్వు అని కుమ్మిందండి శుభ్రంగానే. ఈ నొప్పులతో 4 రోజులు మంచాన్ని పడ్డాడంట అయ్యగారు. ఇప్పుడు అంటాడట, ఎన్ని తెలిసినా ఏది జరిగింది. కనుక నువ్వు పాట పాడేసినంత మాత్రాన, ఇంకో చేసినంత మాత్రాన దేవునికి కీర్తి కలగడం కాదండి. ఏంటి ఆయనకి కీర్తి అంటే, మోషే ద్వారా ఇశ్రాయేలుకు రక్షణ కలుగుతుందని మోషే ఎదురు చూచినట్లుగా నేను ఈ ప్రాంతమే కాదు, టోటల్ ప్రపంచవ్యాప్తంగా ఏ భాష వస్తే ఆ భాష ప్రజలను రక్షణ మార్గంలో, అనగా ఆ నశించిపోతున్నటువంటి స్థితిలో నుండి వారిని విడిపించి సిలువ దగ్గరకు నడిపించాలి. పాపం నుండి, శాపం నుండి విడిపించే దేవుని దగ్గరకు నడిపించాలి. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, అతడు నా నామమును ఎరిగిన వాడు గనక. అంటే దేవుని నామమును ఎరిగిన వారుగా మనం ఉండాలి. ఈరోజు ఎరగడం లేదు, ఆత్మలు కావాలట. మరి స్వార్థ చేసింది ఎక్కడ? పని చేయకుండానే ప్రతిఫలం ఆశించడం న్యాయమేనా? న్యాయం కాదు కదా. కష్టపడు, ప్రతిఫలమును ఆశించు, తప్పు కాదు. దేవుడు ఏదో రోజున ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు.
అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేది. ఖచ్చితంగా ఇస్తాడట దేవుడు. కనుక ఈరోజు దేవుని ప్రజలు దేవుని నామాన్ని ఎరగడం లేదు. అంటే యేసుప్రభు నమ్ముకున్నాం అంటున్నారు. 66 గ్రంథాల వాక్య సారాంశాన్ని ప్రేమిస్తున్నారు ఈరోజు క్రైస్తవులు? అవసరం లేదు. ప్రతి ఆదివారము రొట్టె విరవాలని బైబిల్లో స్పష్టంగా ఉంది. పాస్టర్లు ఇవ్వట్లేదు. మరి ఏమి ఎరిగారు లేఖనాన్ని దేవుణ్ణి ప్రేమిస్తే? కాదు. కనుక అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదని, అతడు నా నామం నెరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరిచేదని. దేవుడు కూడా తన ప్రజలను ఘనపరుస్తాడట. నేను ఎన్నోసార్లు చెప్పాను, మీరు వేరు వేరు ఘనతలు కోరుకోకండి, నా వెంబడి రండి, దేవుడు కావాల్సిన ఘనతలో నిన్ను పెడతాడని ఎన్నోసార్లు నేను చెప్పాను. చాలా మంది ఆ ఘనత వద్దు, ఈ ఘనత వద్దు, ఇప్పుడు నీకు కూడా వచ్చే ఘనత నాకెందుకు, నువ్వు లేకుండా వచ్చే ఘనత కావాలనుకున్నారు చాలా మంది. నిజమే, నా కూడా రండమ్మా, నా కూడా రండయ్యా, దేవుడు మంచి ఘనత ఇస్తాడు, మంచి కృప ఇస్తాడు, ఆయనలో ఎదుగుతారు, వర్దిల్తారు, అన్నీ అవుతాయని నేను చెప్తే, వీడు కూడా వచ్చే ఘనత నాకొద్దు, వీడు లేని ఘనత కావాలని కోడి చచ్చే దెబ్బతోటి. హల్లెలూయా. ఎక్కడొస్తుంది ఘనత? ఏంటి భక్తుల మార్గంలో, భక్తుల అడుగు జాడల్లో మనం ఉన్నాడు. నారీమణి సుందరిది నీకు తెలియకుండానా అంటే ఇక్కడ భక్తుల అడుగు జాడలు పెట్టి పొమ్మని రాయబడింది పరమగీతాల కావ్య గ్రంథంలో. నువ్వు మందని ఎక్కడ మేపుచున్నావో చెప్పని పరమగీతాల కావ్య గ్రంథంలో సంఘ కన్యక వచ్చింది మాట. అయ్యో నా ప్రియుని మీరు చూసారా ఎక్కడైనా అని ఎత్తుకుతుంది సంఘ కన్యక ప్రాణప్రియుడి కొరకు. అప్పుడు అడుగుతుంది అందరినీ మాట, మీరు చూసారా అని. అప్పుడు వాళ్ళు అంటున్నారు మాట, ఈ మందలు అడుగు జాడును పెట్టి పొమ్ము అంటే భక్తులే ఆ మందలు మాట. మోషే లాంటి భక్తులు ఈ భూమి మీద దేవుని మార్గమును సరళము చేసి నీవు నేను రక్షణ పొందామంటే ఎలా పొందని చెప్పండి. ఈరోజు ఇక్కడ ఉన్న మనం అందరూ ఫర్ ఎగ్జాంపుల్ రక్షణ పొందాం. యేసు ప్రభువే దగ్గరకు వచ్చి నేనే నిన్ను సృష్టించిన దేవుని మాట్లాడాడా? ఎవరు ప్రభు నమ్ముకున్నటువంటి వ్యక్తులు అయ్యో ప్రభువా నన్ను దర్శించావు, ఈ భేదదాన్ని కనికరించు, కనుక నా ప్రజలందరినీ కనికరించు, నా దేశాన్ని జ్ఞాపం చేసుకొని. ఆ దినాలలో కొంతమంది తల్లులు స్వార్థ ప్రకటించడం అంటే రాకపోయినా కానీ కన్నీళ్లు కార్చారు తమ ప్రాంతాల కొరకు. మా ప్రాంతం కొరకు 12 సంవత్సరాలు ఉపవాసమని ప్రార్థన చేశాను నేను. అక్కడ సేవ పెట్టించడం దేవుని ప్రణాళిక. అది నేను అనుకోలేదు. అక్కడ హైదరాబాద్లో ఉన్నవాడిని అక్కడ స్టార్ట్ చేశాను. బంజారాస్లో నా మొదటి పరిచర్య, రోడ్ నెంబర్ 11 బంజారాస్లో. కానీ చిన్నవలసలోకి వచ్చి పరిచయం చేస్తాను నేను కల్లో కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకో ఆ ఊరి కొరకు అంత ప్రేమ నా హృదయంలో ఉంది. ఆ 12 ఏళ్ళు ప్రార్థన చేశాను ఆ ఊరి కొరకు. మళ్ళీ అక్కడ పరిచయం చేస్తానని నేను అనుకోలేదు. దేవుడే తీసుకొచ్చాడు అంతే. హల్లెలూయా. కనుక చాలా మందికి సువార్త ఏంటి తెలియపోయినా కానీ ఆ ప్రదేశాల, ప్రాంతాలు, కుటుంబాలు మారు మనసు పొంది రక్షణ పొందడం కొరకు వాళ్ళు చాలా కష్టపడ్డారండి, చాలా ప్రయాసపడ్డారు. దేవుడు ఏం చేశారు, వాళ్ళ కన్నీళ్లను జ్ఞాపం చేసుకుని అప్పుడు కొందరిలో దేవుని కార్యాలు జరిగేటట్లుగా దేవుడు చేశాడు. అలా కొంతమంది ఒకరి ద్వారా. ఈరోజు నీవు నేను అందరూ కూడా ఇతరుల ద్వారా రక్షణలోనికి వచ్చాం. మరి నీ ద్వారా ఎవరు రావద్దా రక్షణలోకి? చెప్పు. నీ ద్వారా ఎవరు రక్షణలోనికి రాకుండా, నీ ద్వారా ఎవరు సత్యంలోనికి రాకుండా, నీ ద్వారా సంఘము క్షేమాభివృద్ధిని అందకుండా మరి దేవుణ్ణి ఎలా గణపరిచినట్లు మనం, దేవుణ్ణి ఎలాగ మహిమపరిచినట్లు మనం, దేవుని నామమును ఎలా ఎరిగినట్లు మనం. కనుక ఈరోజు ఇశ్రాయేలును ఎరగలేదు. మోషే అనేటువంటి ప్రవక్త భక్తుడు మన కొరకే పంపబడ్డాడు. మనల్ని రక్షణ మార్గంలో నడిపించడానికి, దాస్యంలో నుండి విడిపించడానికి ఈ భక్తుడిని పంపించాడు అని ఇశ్రాయేలు గుర్తించలేదు. అలాగే ఈనాటి సంఘాలు కూడా భక్తులను, ప్రవక్తలను, దైవజనులను దేవుడు మన కొరకే ఏర్పాటు చేశాడు. కనుక మనం వాళ్ళతో కలిసి పని చేయాలి, దేవునితో బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి, సహకరించాలి అనే మనసు లేకుండా వీడు చిన్నపడతారు కదా. నన్ను అన్నారు చాలా మంది, మీరు పాస్టర్ గారండి? అవునండి. మీ నాన్నగారు పాస్టర్? కాదండి. మీ తాతగారు? కాదు. వాళ్ళు ఎవరు కాదా? అవునా? మరి మీరు ఎట్లా? ఇదే అండి వాళ్ళ ఆశ్చర్యం మాట అది. అంటే నాన్నగారు పాస్టర్ గారు కాదట, తాతగారు పాస్టర్ గారు కాదట, వాళ్ళు ఆమెదం తాగిన మొక్కలో పెట్టారన్నమాట. ఈ కంటిన్యూగా 14 వాంతులు అయిపోయిన వాళ్ళు అంటారు, ఇరేషనల్ వాంతులు అయిపోయినట్లు. అలా మొక్కవంత వికారాన్ని పెట్టుకోండి. అవునా? నాన్నగారు పాస్టర్ గారు కాదా, తాతగారు కూడా కాదు, మీరు పాస్టర్ ఎలా అంటే అంత ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు. పిచ్చోడా ఎలా ఏట్రా, నేను ఇంకా అమ్మ కడుపులో తయారు కాకముందే అయిపోయాను పాస్టర్ అని చెప్పాను అడిగి. హల్లెలూయా. తల్లి గర్భంలో పెన్నంగా రూపింపబడక మునిపే నిన్ను ఎరిగితేనే. దీని మీద మూలవాక్యంలో మొన్న 1 గంటన్నర ఆన్లైన్ ప్రారంభం వచ్చాయి కదా, 1 గంటన్నర మెసేజ్ చేశాను ఇదే మూలవాక్యంతో. 1:5 ఇర్మియా గ్రంథం చదవండి. ఒక అద్భుతమైనటువంటి సందేశం అది. మీరు లైవ్లో ఉందో చూసుకొని కావాలి తర్వాత. హల్లెలూయా. కాబట్టి
పాస్టర్లు ఫ్యామిలీలో ఉన్నారా, లేకపోతే తాత ముత్తాతలు అయ్యి దేవుడు పట్టించుకోడు. నువ్వేంటి అసలు, నువ్వెందుకు నమ్ముకున్నావు, నువ్వెందుకు వచ్చావు, నువ్వెందుకు వింటున్నావు, మిగిలినటువంటి సమాజం పట్ల, మిగిలినటువంటి మనుషుల పట్ల నీ రెస్పాన్స్ ఏంటి, ఇది చూస్తున్నాడు దేవుడు. ఇదేమీ లేకుండా నా మట్టుకు నేను ఏదో చేసుకుంటే దేవుడు కనపరిచినట్లా. కనుక ఈ రోజు సంఘాలలో రకరకాల భక్తులు తమకు నచ్చినట్లుగా ఉంటున్నాయి. ఎందుకు అన్ని జనులు రావడం లేదు? అందరూ ఏకభక్తి చేస్తే వాళ్ళకి నువ్వు చెప్పక్కర్లేదు. మన ఏలూరులో అదే చెప్పాను నేను, నూజివీడు అవతల. ఈరోజు క్రైస్తవులు స్వార్థ ప్రకటించలేని కొందరు, ప్రకటిస్తున్న వారు కొందరు. ప్రకటించుతున్నటువంటి స్వార్థను ప్రకటించలేని వారు అడ్డగిస్తూ ఉన్నారు. కానీ క్రైస్తవులందరూ కూడా ఏకబోధలోనికి వచ్చి స్వార్థ ప్రకటన కనుక పూనుకుంటే ఆ తర్వాత ఎవ్వరు కూడా ఈదుల్లోనికి వెళ్ళి కరపత్రికలు పంచే అవసరమే రాదు. ఎందుకంటే మొదటి శతాబ్దపు క్రైస్తవుడు అయిపోతే ఈ సమాజమే బొగ్గులాగా మారిపోతుందని చెప్పాను. హల్లెలూయా. నువ్వు చెప్పక్కర్లేదప్పుడు యేసు కోసం ఎందుకు చెప్పవలసి వస్తుంది? ఇప్పుడంటే మనం మాట్లాడితే ఆ పాస్టర్ అలా తెలుసు కదా, డబ్బు 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 ఈ మాటలు ఇలా రకరకాలు ఎందుకున్నాయి. ఇగో ఈ లేఖనాలను పక్కన పెట్టేశారు. లేఖనాన్ని ప్రేమించుకోండి, యేసుని ప్రేమించడం ఎట్లా అవుతుంది? అది లేఖనాన్ని ప్రేమించారంట, యేసు ప్రేమించినట్లంట. కనుక ఒకటి యేసయ్యను ప్రేమిస్తున్నావు అని అంటే ఈ వాక్యంలో ఏదైతే ఉందో దాన్ని నువ్వు నమ్మాలి, దాన్ని గౌరవించాలి, దాన్ని ఘనపరచాలి. సేమ్ టైము సహోదరులను, ఇతరులను మనము ప్రేమించాలట. ఇతరులే మనుషుల్ని మనం ప్రేమించలేని వారిగా ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు మాట. కాబట్టి ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. కనుకనే అతడు నన్ను ప్రేమించుచు ఉన్నాడని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు నువ్వేం చేయాలి? దేవుడు నీకోసం చెప్పాలట. ఈ మూలవాక్య ప్రకారంగా రేపొద్దుట యేసయ్య నీకోసం నా కోసం ఏం చెప్పాలి? ఈమె నన్ను ఎంతో ప్రేమిస్తుంది, ఈయన నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు, వీళ్ళు నా నామము ఎరిగిన వారు గనక నేను వీళ్ళని కనపరచాలి. త్రియేక దేవుడు అనుకుంటాడట, నా బిడ్డలు నా కొరకు ఆరాటపడుతున్నారు, కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, ఎన్ని అవమానాలు ఎదురుపడుతున్నారు, కాబట్టి నా బిడ్డల్ని ఇప్పుడు నేను హెచ్చరించాలి, దీవించాలి, ఆస్వాదించాలని త్రియేక దేవుడు మాట్లాడుకుంటూ వస్తారట. అందుకనే ఎండవేళ దాకా సహోదరి ప్రార్థించినట్లుగా ఆదికాండం 18వ అధ్యాయం మమ్రే వృక్షం దగ్గరికి అబ్రాహాము దగ్గరికి త్రియేక దేవుడు వచ్చాడనమాట. వచ్చి సారాకి గర్భఫలంను కలగజేస్తానని వాగ్దానం చేసి వెళ్ళాడు. హల్లెలూయా. దేవుడు వచ్చాడంటే, దేవుని పేరిట సేవకుడు వచ్చాడంటే నీకు ఒక ఆశీర్వాదం తెస్తాడనే అర్థం మాట. నీకు శుభమును తీసుకుని వస్తాడు. నీ ఆత్మీయ జీవితము, నీక భౌతిక సంబంధమైన జీవితంలో ఇంకా దేవుని చిత్తము, దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకున్నట్లుగా ఈ దేవుడు పంపిస్తాడు మాట. ఊరికనే జరగవు, లేకపోతే ఈ మామూలుగా టైం పాస్ పెట్టుకున్నటువంటిది కాదు మాట. కాబట్టి ఈ 91వ కీర్తనలో ఉన్నటువంటి ఈ 14వ లేఖన భాగాన్ని మనం ఏం చేసుకోవాలంటే స్వతంత్రించుకుందాం. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడట. మనం కూడా ఆయన్ని ప్రేమిస్తే ఇప్పుడు ఏం చేస్తాం? మేకపిల్లని చూసి పారిపోతామా? కాదు. నేను యేసయ్య బిడ్డను కాబట్టి చెప్పడమే. ఉందని చెప్పు, నమ్మితే నమ్ముతారు, లేకపోతే లేదు. అంతేగాని వాళ్ళు నమ్మే వరకు అక్కడే కూర్చుంటానని అన్నావు కదా. చెప్పు, నీ ప్రయత్నం వచ్చి కన్నీరు కార్చు, వెళ్ళు. మా ఇది పరిస్థితి, భయంకరమైన ప్రమాదం ఉంది, రక్షణలోనికి రండి, భయంకరమైనటువంటి విపత్తు నుండి తప్పించుకోండి, ఈ ఎండలోనే ఉండలేకపోతున్నాం, రేపొద్దుట భయంకరమైన అగ్నిగంధకాల గుండం ఉంది, దాని నుండి మనం తప్పించబడాలంటే రక్షకుడి లోకానికి వచ్చాడని గుర్తించు అని చెప్పడం మొదలు పెడితే కనీసం కొద్ది మంది అయినా అంటారు కదా. 100 మందికి చెప్పుకొని, పోనీ 10 మంది, పోనీ 5 మంది అయినా మారితే మంచిదే కదా. కాబట్టి దేవుణ్ణి కీర్తించడం, దేవుణ్ణి ఘనపరచడం కొరకే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ కీర్తి, ఆ ఘనత ఎట్లా? ఇగో ఈ విధమైనటువంటి తీర్మానంతో ఉంటేనే ఆయన్ని ఘనపరిచినట్లు. కనుక మనం అందరం మోకరించి ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రార్థన